రానున్న ఎన్నికల్లో పొత్తుల విషయంపై బీజేపీ అధిష్టానం నిర్ణయిస్తుందని ఏపీ పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరి అన్నారు. ఆంధ్రప్రదేశ్లో అవినీతి విద్వేషపూరిత ప్రభుత్వ పాలన సాగుతోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో జిల్లా పార్టీ కార్యాలయాన్ని ఆమె ప్రారంభించారు. ఆమెకు బీజేపీ శ్రేణులు ఈ సందర్భంగా ఘన స్వాగతం పలికారు. ఈ ఉత్సాహం ఇదే విధంగా కొనసాగిస్తూ ఈ జిల్లాలో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయడానికి ప్రతి కార్యకర్త కూడా పునరంకితం అవుతారని చెప్పి నేను విశ్వసిస్తున్నాను. రాష్ట్ర అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాష్ట్రం అంతా కూడా పర్యటించాలని, ప్రతి జిల్లాకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కార్యకర్తని కలవాలని చెప్పి సంకల్పించడం జరిగింది. ఈ సంకల్పం వెనకాల ఉన్నటువంటి ఆలోచనలు రెండు. ఒకటి, సంస్థాగతంగా పార్టీ ఏ మేరకు బలోపేతంగా ఉన్నది, ఇంకాస్త బలోపేతం చేసుకోవాలంటే ఏ రకమైనటువంటి కార్యాచరణతోటి ముందుకు వెళ్ళాలి. అదేవిధంగా రెండవ కోణం, రాజకీయ పరంగా ఏ రకమైనటువంటి కార్యాచరణతోటి ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే ప్రజల విశ్వాసాన్ని చూరగొనాలంటే ఖచ్చితంగా మనకి రాజకీయపరమైనటువంటి కార్యక్రమాలు కూడా చేపట్టవలసినటువంటి అవసరం ఉన్నది. ఇప్పటికీ నేను 22 జిల్లాలు పర్యటన పూర్తి చేసుకోవడం జరిగింది. అయితే ఒక రకంగా ఇంకొక 2-3 నెలల్లో మనం ఎన్నికలకి వెళ్తున్నటువంటి సందర్భంలో ఆ ఎన్నికలకి కావలసినటువంటి తయారీ కూడా ఇవాళ కార్యకర్తలతో కూర్చుని చర్చించి అవన్నీ కూడా వాటన్నిటి మీద కూడా దృష్టి పెట్టడం జరుగుతుంది. గడిచిన 9.5 సంవత్సరాల కాలంలో కనుక మనం చూసుకున్నట్లయితే, అంటే దగ్గర 10 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది, ఇంకా ఎన్నికలు వచ్చేస్తాయి. కాబట్టి నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఏ రకమైనటువంటి సుపరిపాలన దేశానికి అందించిందో మనందరికీ తెలుసు. ఒకటి, దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలి అనేటువంటి లక్ష్యంతో అనేక సంస్కరణలు ప్రవేశపెట్టడం మాత్రమే కాదు, దేశంలో ఉన్నటువంటి పేదవాడిని కేంద్ర బిందువు చేసుకుని వెనుకబడినటువంటి కులాలు, అణగారినటువంటి వర్గాలకి చెందినటువంటి ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమాన్ని అందించాలి అనేటువంటి లక్ష్యంతో ఏ రకమైనటువంటి కార్యక్రమాలు ప్రవేశపెట్టారో మనందరికీ తెలుసు. ఈ ఉత్సాహం